హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనా ప్రొద్దుటూరు అమ్మాయి. సో వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా విలువైనది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? సో నేనైతే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి నేను ఇల్లంతా క్లీన్ చేసేసాను చాలా వరకు. ఆ క్లీన్ చేయటంతో నాకు అంటే చీర కట్టుకోవటానికి అవ్వలేదు. సో అందుకని చెప్పి నైటీ వేసుకున్నాను. చాలామంది ట్రోల్ చేస్తున్నారు నైటీ వేసుకోవడం వల్ల. నైటీ వేసుకొని మొత్తం ప్రపంచమైనా తిరిగి వస్తారు అది ఇదని చెప్పి. సో అలా అంటున్న వాళ్ళకే ఈ వీడియో. సో ప్రతి దానికి మనం శారీ వేసుకొని ఎక్కడికి అంటే ప్రతి పని అనేది చేయలేము. సో వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. అలాగే లేడీస్ అయినా కూడా మనకి కంఫర్ట్ అనిపించినప్పుడైనా కనీసం మనం చీర కట్టుకోవాలి. అది చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ నైటీలోనే ఉంటారు. అది ఎంత చినిగిపోయినా లేకపోతే అది కలర్ పోయినా ఏమైనా సరే నైటీ అయితే వదలరు. నేను కూడా అలాంటి దాన్ని ఫ్రెండ్స్. ఒకప్పుడైతే నైటీ అంటే ఇంకా అసలు వదిలేసేదాన్ని కాదు, ఎప్పుడు నైటీనే వేసుకుండేదాన్ని. మా ఆయన అయితే నా మీద విసుక్కునేవాడు అనమాట. నీకు చీరలన్నీ ఉన్నా కూడా నైటీవినే వేసుకొని ఉంటావు ఎప్పుడు అన్నట్టు నాతో గొడవ కూడా పడ్డాడు చాలా వరకు. సో ఈ మధ్య నేను దాదాపు ఒక 6 months అవుతూ ఉంటుంది నేను ట్యూషన్కి వెళ్తున్నాను. దానివల్ల నేను చిన్నగా శారీ అనేది అలవాటు చేసుకున్నాను. ఏదైనా మనం అనుకుంటేనే సాధించగలం. అది ఒక పని అయినా లేకపోతే మనలో ఏదైనా మార్పు అయినా, సపోజ్ మనం లావు తగ్గాలి, చాలా వెయిట్ ఉన్నాం అనుకున్నప్పుడు మనం అనుకుంటేనే కదా అది చేయగలం. సో అలా ఏదైనా కూడా మనం అనుకుంటేనే అది చేయగలం, లేకపోతే మనం ఏమీ చేయలేము. సో ఇప్పుడైనా అట్లీస్ట్ వారమంతా నైటీ వేసుకునే వాళ్ళు వారంలో ఒక్కరోజు నైటీ వేసుకోకుండా శారీ కట్టుకోవటానికి, లేకపోతే ఒక 2-3 days శారీ కట్టుకోవటానికి, డ్రెస్సెస్ వేసుకోవటానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనల్ని చూసే మన హస్బెండ్ కూడా మనం అంటే బోరింగ్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు నైటీలోనే ఉంటారు, ఎప్పుడు ఇలాగే ఉంటారు, మాసిపోయిన గుడ్డలతోనే ఉంటారు అనే రకంలో చూస్తారు చాలామంది హస్బెండ్స్. అట్లీస్ట్ మన హస్బెండ్కి మనము మంచిగా కనిపించక్కర్లేదు, ఉన్న చీరలలోనే మంచి చీర కట్టుకొని ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చాలామంది అంటే మా ఆయన అయితే నాతో చాలా సఫర్ అయ్యాడు. నేను చాలా వరకు ఇప్పుడు నైటీలు వేసుకునేదాన్ని. ఇప్పుడు తను నన్ను ఏమనట్లేదు. ఇంకొకటి ఏంటంటే మనం నైటీలో ఫస్ట్ నైటీ మానేయాలి అనుకున్నప్పుడు నైటీలు కొనటం ఆపేయాలి. ఉన్న నైటీలు 2 అయినా 3 అయినా అవి చాలే అన్నట్టు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే శారీస్ ఎలా కొంటారో అలాగే నైటీలు కూడా కొంటూ ఉంటారు. సో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేనైతే ఈ మధ్య నైటీలు మానేయాలని చెప్పి శారీస్ ఎక్కువగా కట్టుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఏదైనా మనం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసేయాలి. నాకైతే చాలా బద్ధకం. నైటీలో ఉన్న ఫ్రీనెస్ అనేది శారీలో ఉండదని చెప్పి అస్సలు కట్టుకునేదాన్ని కాదు. డే అండ్ నైట్ నేను నైటీలోనే ఉండేదాన్ని. అలాంటి దాన్ని చాలా చేంజ్ అయ్యాను నేను. సో ప్రతి లేడీకి కూడా కంఫర్ట్ అనేది అవసరమే, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే. సో ఇప్పుడు నైటీల వల్ల కొన్ని ఫ్యామిలీస్ కూడా కొలాప్స్ అవుతున్నాయి. మనం చాలా న్యూస్లలో కూడా వింటున్నాము. సో వాళ్ళ పెయిన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం నైటీ అనేది మానేసి శారీ కట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది లేడీస్ మరీ భయంకరంగా ఉంటారు. వాళ్ళు పూజలు ఎంత పద్ధతిగా చేస్తారంటే కానీ నైటీలోనే చేస్తారు. ఏం ప్రయోజనం వచ్చింది ఫ్రెండ్స్? అట్లీస్ట్ ఆ 1 day అయినా, అది ఫ్రైడే కానివ్వండి, సాటర్డే కానివ్వండి, మండే కానివ్వండి, ఎప్పుడైనా ఆ ఉన్న ఒక్కరోజు అయినా మనం శారీతో ఉండాలి అనుకుంటే బాగుంటుంది. సో నైటీ అంటే నైట్ మాత్రమే వేసుకునేది, కానీ మనం ఏం చేస్తున్నాం, డే అండ్ నైట్ వాడేస్తున్నాము. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ మధ్య నేను రియలైజ్ అయ్యాను. అందుకే నాలా ఉన్న లేడీస్ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మన హస్బెండ్స్ ఎంత సఫర్ అవుతున్నారో కాస్త ఆలోచించండి. అలాగే వాళ్ళు కూడా కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు మంచిగా డ్రెస్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే మేకలు తోలుకొని వెళ్తారు కదా, అదే కాపలాగా వెళ్తూ ఉంటారు. సో పల్లెటూరులో
అలా ఉంటారనమాట. ఎంత జాబ్ హోల్డర్ అయినా కూడా ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఒక కసాయి వాళ్ళలాగా, అంటే మేకలు మేపే వాళ్ళలాగా వీళ్ళలాగా ఉంటారు. అంటే మేకలు మేపే వాళ్ళు కసాయి వాళ్ళని చెప్పట్లేదు ఫ్రెండ్స్, నేను అంటున్నాను. అలా ఏదో ఒక ఏముందిలే అనే ఇదిలో వాళ్ళు కూడా ఉండిపోతారు. సో అలా ఉన్నవాళ్ళు, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే, మన ఫ్యామిలీని మనం ఒక మంచి వేలో ఉంచుకోవాలి అంటే మనం ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా చేసుకుంటూ ఉండాలి. సో నేను ఈ మధ్య నేను తీసుకున్న ఈ డెసిషన్ మాత్రం నా లైఫ్కి చాలా ఉపయోగపడింది. ఏంటి, నైటీనే మన లైఫ్ చేంజ్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే నైటీలో మనల్ని చూసి మన హస్బెండ్స్ అనేవాళ్ళు మన మీద వాళ్ళకి ఉన్న ఇష్టం కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, నిజంగా చచ్చిపోతుంది ఫ్రెండ్స్. యాజ్ ఏ లేడీగా నేను ఈ మాట చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలీదు. నిజంగా మన ఒక్క కాపురాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతున్నాము ఇప్పుడున్న కాలం కొద్దీ. సో దయచేసి నైటీ మరీ విపరీతంగా వేసుకోవద్దండి. అలా అని వేసుకోకుండా పూర్తిగా అవాయిడ్ చేయండి అని కూడా నేను చెప్పను. మన సిచ్యువేషన్ బట్టి, అంటే మన హెల్త్ బాగోలేనప్పుడు, మనం ఏదైనా హెవీగా వర్క్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో మాత్రమే మనం నైటీ అనేది వేసుకుంటే బాగుంటుంది. కానీ మరీ దారుణంగా దాంతోనే బయటికి కూడా వెళ్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళేదాన్ని. నేను ఇది కూడా చెప్తున్నాను, మేము ఒకప్పుడు టౌన్లో ఉన్నాము. అంటే ప్రొద్దుటూరులోనే ఉండేవాళ్ళము, ఇల్లు తీసుకొని బాడిగకు. సో అక్కడ ఖాళీ చేసి మా ఊరికి వచ్చే టైంలో కూడా నేను నైటీతోనే వచ్చేసాను ఫ్రెండ్స్. అంటే నా సిచ్యువేషన్ వేరు, అయినా కూడా నేను అలా రావడం అనేది తప్పు, చాలా తప్పు. నైటీ అనేది మనం ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. కానీ సపోజ్ మన ఊర్లో, అంటే మన సరౌండింగ్ ఉన్న చోట అయితే ఓకే, పర్లేదు. కానీ కొంతమంది అయితే అలా వెళ్తుంటారు, అంటే దానిపైన ఒక చున్నీ వేసుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. సో అది పద్ధతి కాదు ఫ్రెండ్స్. అందుకే మనం పైన ఇన్ని ట్రోల్స్ వస్తున్నాయి. 10,000 పట్టుచీర పక్కన పెట్టేసి 100 రూపాయల నైటీ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంట్లో. అలాంటప్పుడు ఆ శారీస్ ఎందుకు మీకు అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు మరీ దారుణంగా. సో అలా ట్రోల్స్ వస్తున్నాయంటే దానికి కారణం కూడా మనమే కదా. సో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడైతే నా డైలీ పనిలో ఇది నా నైట్ రొటీన్ అనమాట. సో మా ఆయన కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. ట్యూషన్ వెళ్ళే టైంలో అయితే అస్సలు అయ్యేది కాదు ఫ్రెండ్స్ నాకు ఏదైనా వంట చేయడానికి. 4:30-5కి అలా నేను బయలుదేరి వెళ్ళిపోతాను. ఆ టైంలోనే నేను ఏదో ఒకటి వంట చేసేసి, అంటే అన్నం కావాలంటే అన్నం మాత్రం వచ్చిన తర్వాత చేసేదాన్ని. ఏదైనా చపాతీ అలా అయితే అది చేసేసి హాట్ బాక్స్లో వేసేసి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ మేము వచ్చేసరికి నైట్ 9 అవుతుంది. సో అప్పుడు వచ్చేసి అన్నం కానీ లేకపోతే ఏదైనా చేసుకొని తినడానికి అవ్వదు. సో ఏదైనా కూర అలా ముందే చేసేసి తర్వాత వచ్చి అన్నం చేసుకుంటూ ఉంటాను. సో ఇది నా డైలీ వ్లాగ్ అనమాట. ఇది నైట్ మాత్రమే నేను షూట్ చేశాను. చపాతీ అలాగే మట్టికాయ తాలింపు. సో మా సైడ్ అయితే మట్టికాయ తాలింపు అంటారు, గోరు చిక్కుడు తాలింపు. సో మాకు ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. మా ఆయనకైతే పిచ్చి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతూ ఉంటాడు. సంగటైనా లేకపోతే మట్టికాయ తాలింపు అయినా తనకి ఇష్టం అనమాట. సో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, డైలీ అయితే చేయను. చపాతీ మాత్రం కంపల్సరీ. ఈ మధ్య ట్యూషన్కి వెళ్తూ నేను చపాతీ చేయడం అయితే చాలా తగ్గించేశాను. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను కదా పని చేసుకుంటూ అని చెప్పి పాపం తన కోసం అని చెప్పి చేశాను చాలా రోజులకి. ఈ మధ్య నేను ట్యూషన్కి వెళ్తూ ఉండటం వల్ల తనైతే నన్ను ఇబ్బంది చేయట్లేదు ఫ్రెండ్స్. నేనేం పెడితే అది తింటున్నాడు. ఈ మట్టికాయ తాలింపు చపాతీ ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.